ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు రోజులు, పని దినాలపై కసరత్తు కొనసాగుతుందని సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు రోజులు, పని దినాలపై కసరత్తు కొనసాగుతుంది. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. శరీష్, ఏదైతే ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే బీఏసీ సమావేశంలో అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే 10 రోజుల పాటు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగినటువంటి బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. దాదాపు 30వ తేదీ వరకు కూడా ఈ యొక్క సమావేశాలు అనేది కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రతిరోజు కూడా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా నిర్వహించేలాగైతే కనుక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారు అంటూ కూడా బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ నెల 20, 21 అదేవిధంగా 28వ తేదీల్లో అయితే కనుక సెలవులు అనేది ఉండడం కూడా జరుగుతూ ఉంది. 30వ తేదీ వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీలో దాదాపు 9 అంశాలపై చర్చ చేయాలి అంటూ కూడా బీజేపీ నుంచి ఒక ప్రతిపాదన అనేది ఈ యొక్క బీఏసీ సమావేశంలో అయితే ఉంచడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమావేశాలు 30వ తేదీ వరకు కూడా నిర్వహిస్తామంటూ కూడా ఈ యొక్క బీఏసీ నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతోంది. ఇందులో పలు కీలకమైనటువంటి బిల్లు అయితే కనుక ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా జీఎస్టీపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. హరీష్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.